ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజేచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారంతో పాటు ప్రసిద్ధ దేవాలయాల సమాచారం కూడా మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా శ్రీకాళహస్తి గురించి వింటూ ఉన్నామండి. ముఖ్యంగా ఏంటంటే భక్తులు మోసపోతున్నారు. అక్కడ బయట పూజ సామాగ్రి తీసుకోమని వాళ్ళు చెప్తున్నారు. మన భక్తులందరూ తీసుకుంటున్నారు. ఆ రూమ్స్ విషయంలో మోసపోతున్నారని చాలా వీడియో చూస్తూ ఉన్నాం. నేను ఇంతకు ముందే శ్రీకాళహస్తి గురించి 2, 3 వీడియోలు చేయడం జరిగిందండి. చక్కగా ఆ వీడియోలు చూసిన వాళ్ళు ఎవరు కూడా మోసపోవడాలు గానీ, అసలు అలాంటివి ఏమీ జరగలేదు. వాళ్ళందరూ చక్కగా వెళ్లి దర్శనం చేసుకున్నారు. రాహుకేతు పూజలు చేయించుకున్నారు. వాళ్ళందరూ తిరిగి నాకు కామెంట్లు పెట్టారు. పర్సనల్‌గా మెసేజ్ చేశారు. చాలా బాగా జరిగిందండి యాత్ర అని. మరలా ఒకసారి శ్రీకాళహస్తి గురించి, అదేవిధంగా పంచభూతలింగ క్షేత్రాలు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నది మీకు నేను ఈ వీడియో వివరిస్తానండి. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మీరు సమయాన్ని కేటాయించి వీడియో చూస్తున్నప్పుడు దానికి తగ్గ ఫలితం మీకు దక్కాలనేదే నా తాపత్రయం అనమాట. ఓకేనండి. శ్రీకాళహస్తి వెళ్ళేవారు, భవిష్యత్తులో వెళ్ళబోతున్న వారు ఒకసారి వీడియో చూడండి. తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. మరలా చెప్తున్నాను. మీకు ఉపయోగపడిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. శ్రీకాళహస్తి ఈ పేరు వెనక గల అర్థం మీ అందరికీ తెలిసిందే. మరొకసారి చెప్పుకుందాం. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, అస్థి అంటే ఏనుగు. ఈ 3 జంతువులు స్వామివారిని పూజించి మోక్షాన్ని పొందాయి కాబట్టి వాటి పేరు మీదగానే శ్రీకాళహస్తి అని రావడం జరిగింది. ఇక్కడ ఉన్న స్వామివారిని కూడా శ్రీకాళహస్తీశ్వరుడు అని పిలుస్తారండి. అదేవిధంగా అమ్మవారి పేరు ఇక్కడ జ్ఞానప్రసూనాంబ అని పిలుస్తారు. కాశీలో అన్నపూర్ణ అమ్మవారు భోజనం వడ్డించడానికి గట్టి పట్టుకుని సిద్ధంగా ఎలా ఉంటారో, ఇక్కడ ఎవరైతే భక్తులు తనను దర్శించి మోక్షాన్ని కోరుకుంటారో వారికి ఏకంగా జ్ఞానాన్ని ప్రసాదించడానికి అమ్మవారు సిద్ధంగా ఉంటారని చెప్తారనమాట అండి. దక్షిణ కాశీగా పిలుస్తారండి శ్రీకాళహస్తిని. ముఖ్యంగా విశేషం ఏంటంటే ఇక్కడ గ్రహాల సమయంలో సాధారణంగా అన్ని దేవాలయాలు మూసివేస్తుంటారు కదా. శ్రీకాళహస్తిలో గ్రహ సమయంలో కూడా ఇక్కడ ఆలయాన్ని మూసివేయరనమాట అండి. ఇక్కడ విశేషంగా రాహుకేతు పూజలను జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంత విశేషంగా ఇక్కడ రాహుకేతు పూజలు జరుగుతాయంటే కనుక పుత్రశోకంతో ఉన్న వశిష్ఠుడికి పరమశివుడు 5 పడగల నాగపాముగా కనిపిస్తారనమాట అండి. సో అప్పుడు స్వామివారిని పూజిస్తారు. తర్వాత మనకు బ్రహ్మదేవుడు కూడా అర్చించారని చెప్తారనమాట అండి. అందుకని నాగరూపం కనుక రాహుకేతు పూజలు ఇక్కడ విశేషంగా చేస్తారండి. ఇక్కడ ప్రతిరోజు చేస్తూనే ఉంటారు రాహుకేతు పూజలు. ముఖ్యంగా శివరాత్రి అలాంటి ముఖ్యమైన పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు తప్పించి మిగిలిన అన్ని రోజులు కూడా రాహుకేతు పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. మీరు ఆలయం లోపల దర్శనం చేసుకుని బయటకు వస్తున్నప్పుడు మనకు ఎదురుగుంట దక్షిణామూర్తి కనిపిస్తారు. దక్షిణామూర్తి మనం ఎదుర్కొంటూ ఉంటే కనుక రైట్ సైడ్లో మీకు శిఖర దర్శనం దారి అని చెప్పేసి ఉంటుందన్నమాట. మీరు ఇలా లోపలికి వెళ్తే కనుక మీకు శిఖరాలు అన్నీ కనిపిస్తాయి. అక్కడ నుంచే భక్త కన్నప్ప ఆలయం కూడా మనకు కనిపిస్తుంది అనమాట. చాలా చోట్ల భక్తులు కింద ఉంటారు, స్వామివారి పైన ఉంటారు. ఇక్కడ ఏంటంటే భక్తుడే పైన ఉంటారు, స్వామివారి కింద ఉంటారు అనమాట అండి. సో అంతలా పరమశివుడు భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఆలయంగా శ్రీకాళహస్తి చెప్పబడుతుందండి. శ్రీకాళహస్తి ఆలయంలో మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటంటే స్వామివారి ఆలయంలో మనం స్వామివారిని చూస్తున్నప్పుడు జ్యోతులు ఉంటాయండి, కుడివైపు ఎడమవైపు. అందులో కుడివైపు జ్యోతి యొక్క దీపం ఎక్కువ గాలికి ఊగుతున్నట్టుగా ఉంటుందన్నమాట అండి. సో అందుకని ఈ క్షేత్రాన్ని వాయులింగ క్షేత్రం అని పిలుస్తారు. స్వామివారి యొక్క ఊపిరి తగిలి అది గాలికి దీపం అనేది ఊగుతూ ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా అక్కడ చెబుతారు. మీరు అంత కంగారులో అనుకుని పదని అంటుంటారు కాబట్టి ఆ టైంలో మీరు గమనించి చూడండి. ఈ ఒక్క దీపం ఇటువైపు ఉన్న దీపం కన్నా ఇటువైపు దీపం ఎక్కువగా ఊగుతూ ఉంటుందన్నమాట. వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ విశేషాన్ని మీరు పరిశీలించండి. శ్రీకాళహస్తి క్షేత్రం పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రం. మనకు దగ్గరలో ఉన్న క్షేత్రాలలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్షేత్రంలో పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో ఉంది. మిగిలిన 4 క్షేత్రాలన్నీ కూడా తమిళనాడులోనే ఉన్నాయండి.
ముఖ్యంగా కంచిలో మనకు పృథ్వీలింగము, అరుణాచలంలో అగ్నిలింగము, జంబుకేశ్వరంలో జనలింగము, చిదంబరంలో ఆకాశలింగము. సో, మనకు ఈ విధంగా 5 లింగాలు మనకి ఇంచుమించు దగ్గరలోనే ఈ క్షేత్రాలన్నీ ఉండడం జరిగిందండి. శ్రీకాళహస్తి మనకు బాగా దగ్గర. మనకు అంటే తిరుపతి తిరుపతి వెళ్ళిన వాళ్ళకి చాలా దగ్గరనమాట. అక్కడికి ఒక 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్ నుంచి కానీ, లేదంటే గనక ఇటు వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు మొత్తం మనకు ట్రైనొచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ కన్నా ముందే శ్రీకాళహస్తి అని ఉంటుంది. మాక్సిమం ఈ ట్రైనంతా మనకు 4:35 ఆ టైంలో మనకు శ్రీకాళహస్తిలో ఆగుతుందనమాట. సో, చక్కగా మనం శ్రీకాళహస్తి దర్శించుకొని అక్కడి నుంచి తిరుమల వెళ్తే ఇబ్బంది లేకుండా యాత్ర కొనసాగుతుంది. ఇక్కడ 2 రకాలు. ఇందులో ఏంటంటే మనకు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజని చేయించుకుంటుంటారండి. రాహుకేతు పూజకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పేదేంటంటే, ఎవరైతే రాహుకేతు పూజ చేయించుకుంటారో వాళ్ళు చుట్టాలింటికెళ్ళకుండా నేరుగా మీ ఇంటికి వెళ్ళండి అని చెప్తారు. అంతే తప్ప వేరే ఏమీ చెప్పరండి అక్కడ. చుట్టాలింటికి వెళ్ళకండమ్మా, పూజ చేయించుకున్నారు కదా! మీరు డైరెక్ట్‌గా మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారు. పుణ్యక్షేత్రాలు దర్శించవద్దనే విషయాన్ని అక్కడ ప్రస్తావించరండి. నేను క్లియర్‌గా శ్రీకాళహస్తి వెళ్ళాను. రాహుకేతు పూజలు కూడా చేయించుకున్నాను నేను. మనకు తెలిసిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా పూజలు చేయించాను నేను. సో, అక్కడ కూడా నేను పంతులు గారిని అడగడం జరిగింది. అడిగితే ఇలాగ తిరుమల వెళ్ళొద్దు అంటున్నారండి, లేదంటే కొండ ఎక్కొద్దు అంటున్నారండి అంటే గనక అలాంటివి ఏమీ లేవని చెప్పారు. కాకపోతే కొంతమంది పండితులు ఏం చెప్తారంటే, రాహుకేతు పూజ చేయించుకున్న వాళ్ళు కొండ ఎక్కకూడదు అని చెప్తారు. చివరికి విజయవాడ కనకదుర్గ అమ్మవారి కొండ కూడా. సో, వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, ఇంక ఇంటికొచ్చేయాలి తప్ప కొండలు కూడా ఎక్కకూడదని. సో, మీకు సెంటిమెంట్‌గా ఉండుంటే గనక మీరది పాటించవచ్చు. సాధారణంగా దేవాలయాలకు వెళ్తే గనక ఎటువంటి ఇబ్బంది లేదు. బంధువుల ఇంటికి మాత్రం వెళ్ళొద్దని అందరూ చెప్తారు. సరే అండి. ఈ ముందుగా శ్రీకాళహస్తి చేరుకున్నాం అనుకోండి. ఎలా? ట్రైన్‌లో చేరుకున్నాం. సో, ట్రైన్‌లో చేరుకున్న తర్వాత శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుంచి దేవస్థానానికి మాక్సిమం ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుందనమాట. సో, ఆటోలు కూడా ఉంటాయి. ఫ్రీ బస్ కూడా మార్నింగ్ మనకు 5 నుంచి మనకు అందుబాటులో ఉంటుంది. ఫ్రీ బస్ అయితే ఇబ్బందే లేదు. చక్కగా ఫ్రీ బస్ ఎక్కి కూర్చుంటారు. ఆటోలు కూడా పాపం వాళ్ళు ఎక్కువ చార్జ్ చేయరండి. రూ. 10, రూ. 20 ఇంతే చార్జ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకు ఆటో ఎక్కిన తర్వాత ఇబ్బందేంటంటే, వాళ్ళు మనకు రూమ్ చూపించా అంటారు. అదంటారు, ఇదంటారు. సో, కాబట్టి మీరు రూమ్స్‌కి ఒకవేళ ఆటో వాళ్ళ మీద నమ్మకం లేదండి మాకు, మేము ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకుంటాం అనుకుంటే గనక, గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో మీరు శ్రీకాళహస్తి సంబంధించి దేవస్థానం సంబంధించిన రూమ్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ బుక్ చేసుకోలేదండి, అనుకోకుండా వెళ్తున్నాం అనుకుంటే గనక, దేవస్థానం దగ్గరే మీకు కౌంటర్ కూడా ఉంటుందండి. సీఆర్ఓ ఆఫీస్ అని కొత్తగా పెట్టారు బయట. సో, అక్కడ మీకు డైరెక్ట్‌గా వెళ్తే కొన్ని రూమ్స్ అందుబాటులో ఉంటాయి. మీరు అవి కూడా తీసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఎలానో మీకు ముందుగానే బుక్ చేసుకున్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఒకవేళ లేదంటే గనక ముందుగా దేవస్థానం రూమ్స్ మీరు అడిగి చూడండి. పర్వాలేదండి, కొద్దిగా అమౌంట్ అయినా పర్వాలేదని గనక మనకు 500, 600 నుంచి కూడా మనకు శ్రీకాళహస్తిలో రూమ్స్ అందుబాటులో ఉంటాయండి. సాధారణంగా శ్రీకాళహస్తిలో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ప్రత్యేకించి రాహుకేతు పూజలు చేయించుకున్న వాళ్ళు ఆ రోజు రాత్రి నిద్ర చేయమంటారు. సో, ఆ క్షేత్రంలో ఉండమంటారు అనుకున్న వాళ్ళు మాత్రమే శ్రీకాళహస్తిలో రూమ్ తీసుకుంటారండి. సో, కాబట్టి రూమ్స్ అన్నవి మీకు అందుబాటులోనే ఉంటాయి. దేవస్థానం దగ్గరికి వెళ్ళండి. ఆ చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉన్నాయి. మీకు అందుబాటులో రేట్‌లో ఉన్నవి మీరు రూమ్ తీసుకోవచ్చండి. సో, ఫ్రీ బుకింగ్ అవసరం చేసుకోకపోయినా మీకు రూమ్స్‌కొచ్చేసి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. దేవస్థానం ఎదురుగుంటేనే ఇవన్నీ ఉన్నాయి. దేవస్థానం రూమ్స్ కూడా మనకు అందుబాటులోనే ఉన్నాయండి. ఇక ఈ రూమ్స్ ఆట వద్దండి, మేము జస్ట్ ఫ్రెషప్ అయ్యి పూజ చేయించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, లేదా ఫ్రెషప్ అయ్యి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అంటే కనుక, శ్రీకాళహస్తి దేవస్థానం వాళ్ళే మనకు ఈ బాత్రూమ్స్, టాయిలెట్స్ ఇవన్నీ ఫ్రీగా ఏర్పాటు చేశారు. చాలా బాగున్నాయి. మొన్న స్వామిమాల వేసుకెళ్ళినప్పుడు నేను అక్కడే స్నానం చేశాను. దేవస్థానం లోపలికి మీరు ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనకు ఈ బాత్రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇచ్చారంటే రూ. 10 ఎంతకంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వచ్చు. అది వేరే విషయం కానీ, మామూలుగా అక్కడ మనకు ఫ్రీగానే ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. చక్కగా మీరు దర్శనం చేసుకోవడానికే వెళ్ళేలా ఉంటే, స్నానం చేయాలనుకుంటే బయట ఎక్కడికో వెళ్ళి మీరు చేయనవసరం లేదు.
టెంపుల్స్ దగ్గర చాలా బాగున్నాయి. కొంతమంది ఏంటంటే అంతకుముందు మేము వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్‌లోనే అక్కడ మనకు బాత్రూమ్స్ అవి ఉంటాయండి. అక్కడ కూడా రూ. 10, 20 తీసుకుంటారు. సో, అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళేవాళ్ళము. లేదు మీరు టెంపుల్ దగ్గర అవుదామంటే టెంపుల్ దగ్గర కూడా బాగున్నాయి. చాలా బాగున్నాయి. బాగున్నాయి కాదు, చాలా బాగున్నాయి ఏర్పాట్లు. సో, అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనండి. సో, టెంపుల్ దాకా తీసుకొచ్చాను మిమ్మల్ని. ఇక్కడ ఫ్రీ దర్శనము, అదేవిధంగా రూ. 50 దర్శనము, రూ. 200 టికెట్, ఇవన్నీ 3 రకాలుగా ఉంటాయి మీకు. ఇందులో ఫ్రీ దర్శనం అంటే మనకు తెలిసిందే. ఆ లైన్ కొంచెం అటు ఇటు చుట్టూరు తీసుకెళ్తారు. రూ. 50 టికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నేను రూ. 50 టికెట్ అంటే ఏమనుకున్నానంటే, సాధారణంగా మనం దేవస్థానంలో మనకు టికెట్లు ఎందుకుంటాయంటే, వీళ్ళని ఫ్రీ వాళ్ళని కొంచెం వెనకాల ఒక రూ. 50 టికెట్ తీసుకున్నోళ్ళని కొద్దిగా ఎదర, 200 తీసుకున్నోళ్ళని ఇంకా కొద్దిగా ఎదర, ఇలా కదా ఆలోచిస్తాం. రూ. 50 టికెట్ తీసుకున్న వాళ్ళకి ప్లస్సో, మైనస్సో ఏంటంటే, ఫ్రీ వాళ్ళని ఒక 4 రౌండ్లు ఇలా వేయితే, రూ. 50 వాళ్ళని ఒక 2 రౌండ్లు వేయించి ప్రధాన ద్వారం దగ్గరికి తీసుకెళ్తారు అంతే అండి. ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్రీ వాళ్ళు, రూ. 50 వాళ్ళు ఇద్దరు ఒకటే. దర్శనాల్లో ఎటువంటి తేడా ఉండదు మీకు. ప్రత్యేకించి దర్శనం తీసుకోవాలంటే గనక మీరు రూ. 200 టికెట్ తీసుకొని వెళ్ళాలి తప్ప, అంటే కొంచెం దగ్గరికి తీసుకెళ్ళడం ఉంటది చూడండి అవి. సో, అది లేదు అనుకుంటే గనక రూ. 50 అన్నా, ఫ్రీ అన్నా ఒకటే. అదొక విషయం అండి. మనకు ఉదయం 5 గంటలకి, అదేవిధంగా సాయంత్రం 5:30, 6 ఆ ప్రాంతంలో ఉదయాన్నంటే గనక మనకు గోపూజ అని ఉంటుందండి. టికెట్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. ఒకసారి మీరు 5:30 ఆ ప్రాంతం వెళ్ళేలా ఉంటే గనక అక్కడికి వెళ్ళి మీరు టికెట్ కౌంటర్ దగ్గర అడగండి. ఆ గోపూజ చేసుకునే వాళ్ళకి కూడా స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనము రెండోది చాలా బావుంటుంది. రెండోది నేను ప్రత్యేకించి హారతికి వెళ్ళానండి. అక్కడ ప్రత్యేకించి హారతి అని అడగండి. స్వామివారికి, అమ్మవారికి ఇచ్చే హారతి. టికెట్ వచ్చేసి అరౌండ్ 200-250 వరకు ఉంటుందనమాట. ఫర్ హెడ్ అండి. సో, అందులో ప్లస్ ఏంటంటే మీకు ఒక అరగంట, గంట పాటు మొత్తం ఇతర దర్శనాలన్నీ బంద్ చేస్తారు. చేసిన తర్వాత మనల్ని ఎవరైతే టికెట్ తీసుకున్న వాళ్ళని లోపలికి తీసుకెళ్తారండి. అంతరాళ దర్శనం చేయిస్తారు. స్వామివారికి హారతి ఇస్తారు. బాగా ఇస్తారు హారతి. హారతి ఇచ్చిన తర్వాత మనం కళ్ళగద్దుకుంటాం. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తారు. సో, అమ్మవారి ఆలయం లోపలికి కూడా మనం వెళ్ళొచ్చనమాట. సో, ఇది సాయంత్రం ఉంటుందండి. 5:30, 6 ఆ టైంలో ఉంటుంది. ఒకసారి మీరు టెంపుల్‌కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి అడగండి. హారతి టికెట్టు అని మీరు అడగండి. అడిగితే గనక వాళ్ళు ఇస్తారనమాట. మామూలుగా మీరు దర్శనం టికెట్ స్పెషల్ అన్నారనుకోండి, సేమ్ అదే రేటుకి మామూలు టికెట్ ఇచ్చేస్తారు. అది హారతి టికెట్ కాదు. అందుకని ప్రత్యేకించి మీకు చెప్తున్నానండి. రాహుకేతు పూజలన్నవి ప్రతిరోజు చేస్తూ ఉంటారండి. ప్రతిరోజు చేస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటాయి. మీరు అన్నవరం వెళ్తే ఎలా అయితే వ్రతం ఒక గంటకి, గంటకి ఎలా అయితే ప్రతి గంటకి వ్రతాలుంటాయో, అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే, మనకు ప్రతి గంటకో బ్యాచ్ అని మారుతూ ఉంటుంది. సో, టికెట్స్ అనేవి మీరేమి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవసరం లేదండి. డైరెక్ట్‌గా వెళ్తే వాళ్ళు టికెట్ ఇస్తారు. బయట వాళ్ళు మోసం చేస్తారంటున్నారు కదా! అదేంటండి అంటే గనక, మీరు ఏమైనా పూజ చేయించుకున్నారా అన్నారనుకోండి. రాహుకేతు పూజకొచ్చేవాడిని అంటే గనక వాళ్ళేం చెప్తారంటే ప్రత్యేకించి ఒక కిట్ ఇస్తారు. ఆహ్, పువ్వులు అదేవిధంగా కొబ్బరికాయ అవి ఇవి ఇచ్చి మొత్తానికి ఓ 200, 300 మీ దగ్గర తీసుకుంటారనమాట. అసలు మీరేమి బయట వస్తువులు ఏమి కొనవసరం లేదండి. మీరు పంచ, కండువా కొన్ని సాంప్రదాయ దుస్తులతో వెళ్తే సరిపోతుందంతే. కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుంటారు. అక్కడ మనకి మండపాలను బట్టి టికెట్ అనేది మారుతూ ఉంటుంది. ఈ మండపాల్లో ఏంటంటే రూ. 500 టికెట్ ఒకటుంటుంది. రూ. 1000, 1500 ఇలా 2500, 5000 ఇలా ఉంటాయి. ఒకటో చోట గుడి లోపలికైతే గనుక 2500 ఎంతో ఉంటుంది. ఇలా మండపాలను బట్టి టికెట్ అనేది మారుతుంది తప్ప, ఎక్కడ చేసినా పూజ ఒకటే. సో, మీరు సింపుల్‌గా ఒక రూ. 500 పెట్టి టికెట్ తీసుకున్నారనుకోండి. ఈ రూ. 500 పెట్టి తీసుకున్న టికెట్‌లోనే పూజ సామాగ్రి మొత్తం ఇస్తారు. అందులో రాహుకేతు ప్రతిమలుంటాయి, నల్లగుడ్డ, ఎర్రగుడ్డ ఉంటాయి, పూజ చేయడానికి పువ్వులుంటాయి. సో, అన్నీ ఇస్తారు వాళ్ళు. సో, బయట వస్తువులు మీరు ఏమి కొననవసరం లేదు. కౌంటర్‌లో టికెట్ ఇస్తే పూజ సామాగ్రి కూడా ఇస్తారు. ఈ పూజొచ్చేసి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు జరుగుతుందండి. మీకు ఏమీ తెలియకపోయినా, అంటే నేను ఒక్కడినే వెళ్తున్నానండి, నాకు పూజ ఎట్ట చేయడం రాదు అని మీరనుకున్నా సరే, అక్కడ మీకు పంతులు గారు చాలా చేయిస్తారాయన. ఓకేనండి. ఆహ్, ముందు ఏ గుడ్డ పేర్చాలి, ఎలా పేర్చాలి, సో, ముందు ఏ ద్రవ్యాలు వేయాలి,
సో, మొత్తం అన్నీ చాలా వివరంగా చెప్తారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ గోత్రము, మీ నామాలు ఇవి తెలుసుకుంటే సరిపోతుందంతే. ఈ గోత్రనామం ఒకటొస్తే సరిపోతుందండి. వాళ్ళు చెప్పుకోమంటారు. మీరు దేని గురించి చేస్తున్నారు? ఉద్యోగం కోసమా? వ్యాపారం కోసమా? పిల్లల కోసమా? దేనికోసం చేస్తున్నారని అడుగుతారు. అడిగి వాళ్ళు ఓకే. వ్యాపారం గురించి అయితే ఇలా చెప్పండి. పిల్లల గురించి అయితే ఇలా చెప్పండి అని చెప్పి వాళ్ళే మంత్రాలు చెప్తూ ఉంటారు. ఆ మంత్రాలు మీరు చదువుకోవచ్చు. మీరు చెప్పొచ్చనమాట. సో, మీతో పాటు ఒకళ్ళు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని వాళ్ళు పక్కన కూర్చొనిస్తారు. సో, కాబట్టి ఒకరిని మీరు తోడుగా తీసుకువెళ్ళవచ్చు. ఇక రాని వాళ్ళు కూడా అంటే కొంతమందుంటారు. వాళ్ళెక్కడో ఉంటారు. సో, కొంతమందేంటంటే అక్కడికొచ్చి వాళ్ళ పేరుని వీళ్ళు చేయిస్తుంటారండి పూజ. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. సో, 20 మినిట్స్, 30 మినిట్స్ పూజ అయిపోయిన తర్వాత ఆ రాహుకేతు ప్రతిమలను తీసుకెళ్ళి స్వామివారి ఉండిలో వేయమని చెప్తారనమాట. ఉండిలో వేసినప్పుడు ఇలా వెనక్కి ఇలా వేసి ఇలా మనం దండం పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఇది డైరెక్షన్ అనమాట. వెనక్కి తిరిగి వేయమంటారని చెప్తాం. ఉండికి దండం పెట్టుకొని వెనక్కి తిరిగి వేయండి అని చెప్తారు. సో, మీరు ప్రత్యేకించి టికెట్ అవసరం లేదండి. ఆ టికెట్ మొత్తం అయిపోతుంది. మిమ్మల్ని దర్శనానికి పంపించేస్తారు అక్కడి నుంచి. ఆ రోజు మాత్రం ఇంకా నూనె పదార్థాలు ఏమి తినకండి. నైట్ టిఫినే చేయండి. భోజనం చేయొద్దని చెప్తారు. అంతే తప్ప పెద్దగా రూల్స్ ఏముండవు. మీరు బట్టలు అక్కడే విడిచిపెట్టడాలు అలాంటివి ఏమి వాళ్ళేమి చెప్పరండి. ప్రత్యేకంగా చెప్తారు. బట్టలను విడిచిపెట్టకుండా మీరు తీసుకెళ్ళిపోండి. ఇవి శ్రీకాళహస్తికి సంబంధించి రాహుకేతు పూజకు సంబంధించిన వివరాలు. ఇక దర్శనాల విషయానికొస్తే గనక ఇక్కడ మనకు నలుగురు ప్రధానమూర్తులు నలుగురనమాట. వినాయకుడు, స్వామివారు, ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ, అదేవిధంగా దక్షిణామూర్తి. ఈ నలుగురిని మనం చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 4 మూర్తులు 4 వైపులా ఉంటారన్నమాట. 4 దిక్కులను చూస్తూ ఉంటారు. దక్షిణామూర్తి దక్షిణముఖంగా ఉంటారు. మనకొచ్చేసి వినాయకుడొచ్చేసి ఉత్తర ముఖాన్ని చూస్తూ ఉంటారు. అమ్మవారు, స్వామివారు తూర్పు పశ్చిమంలో ఉంటారనమాట. సో, ఇలా నలుగురు 4 దిక్కులను చూస్తూ ఉంటారనమాట అండి ఇక్కడ. పాతాళ లింగం అని ఉంటుంది. అదే పాతాళ విఘ్నేశ్వరుడు. ఈ పాతాళ విఘ్నేశ్వరుడికి కొంచెం నడవలేని వాళ్ళు, కొంచెం భారీగా ఉండే పర్సనాలిటీ వాళ్ళు వెళ్ళలేరండి. ముసలి వాళ్ళు దిక్కండి. మనం లోపలికి దిగాలనమాట. కిందకి వంగి దిగాలి. కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మామూలుగా ఉన్నవాళ్ళు చక్కగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చండి. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే లేట్ అయిపోతుందని చెప్పేసి స్వామివారి దగ్గరికి వెళ్ళరండి. నిజంగా అందరూ స్వామివారి దగ్గరికి వెళ్తే గనక సాయంత్రం అయిపోతుంది. అక్కడ ఖాళీగానే ఉందని కనుక ఒకసారి మీరు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. బాగా కిందకుంటారనమాట. బాగా కిందకి దిగి మనం దర్శనం చేసుకోవాలి. అక్కడ కొంతమంది పంపించి ఆఫ్ చేసి, కొంతమంది పంపించి ఆఫ్ చేసి అలా చేస్తూ ఉంటారనమాట అండి. సరే. ఇక పంచభూత లింగాలకు సంబంధించిన యాత్ర ఏ విధంగా ఉంటుంది? మనం శ్రీకాళహస్తి ఇక్కడ దర్శనం చేసుకున్నాం. తర్వాత మనం కంచి వెళ్ళిపోండి డైరెక్ట్‌గా. కంచి నుంచి అరుణాచలం వెళ్ళండి. అరుణాచలం నుంచి డైరెక్ట్‌గా మీరు శ్రీరంగం. లేదా అరుణాచలం నుంచి మీరు చిదంబరం వచ్చేయండి. చిదంబరం నుంచి శ్రీరంగం. అన్నీ ఒక ఆర్డర్‌లోనే ఉంటాయి. ఇబ్బంది ఏమి ఉండదు. లేదా స్టార్టింగే మీరు శ్రీరంగం వెళ్ళిపోయి అంటే శ్రీరంగం దగ్గరే జంబుకేశ్వరం ఉంటుందండి. శ్రీరంగానికి, జంబుకేశ్వరానికి ఒక 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో. అందులోనే ఉంటుంది. అసలు వేరే ఊరు వెళ్తున్న ఫీలింగ్ కూడా మనకు కలగదు. శ్రీరంగం డైరెక్ట్‌గా వెళ్ళిపోండి. దర్శనం చేసుకోండి. శ్రీరంగం నుంచి చిదంబరం, చిదంబరం నుంచి అరుణాచలం, అరుణాచలం నుంచి కంచి నుంచి శ్రీకాళహస్తి. ఇలా వెనక నుంచి కూడా మీరు రావచ్చు. ఇవన్నీ ఒకే ఆర్డర్‌లో ఉంటాయండి. సో, రూమ్స్‌కి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదండి. నేను చాలా క్షేత్రాలు దర్శించాను కాబట్టి చెప్తా ఉన్నాను. అన్ని చోట్ల మనకు హోటల్స్ పెట్టారు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఎంత రేట్‌లో కలితే అంత రేట్‌లో కూడా మనకు ఇవి అందుబాటులో ఉన్నాయండి. ముఖ్యంగా రాహుకేతు పూజ గురించి చెప్తున్నాను నేను. గుర్తుపెట్టుకోండి. ఉదయం సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటాయండి. పర్వదినాల్లో ముఖ్యంగా శివరాత్రికి అదేవిధంగా అక్కడ ఏమైనా బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఆపుతారేమో తప్ప మిగిలిన అన్ని రోజులు జరుగుతూ ఉంటుంది. చాలామంది ఆదివారం సెలవా అండి, అమావాస్య చేస్తారని అడుగుతారు. అన్ని రోజులు చేస్తారండి. కాబట్టి మీ పంతులు గారిని అంటే మీరు పుత్ర సంతానం కోసమో లేదంటే దేనికోసం మన దగ్గరలో ఉన్న పంతులు గారిని అడుగుతాం కదా! వాళ్ళు చెప్తారు ఏ టైంకి వెళ్ళమని. సో, ఆ రోజు మీరు వెళ్ళి చక్కగా చేయించుకోండి. ఆన్‌లైన్ బుకింగ్ అవసరం లేదు. డైరెక్ట్ కౌంటర్ అక్కడే ఉంటుంది. సో, మీరు అక్కడే టికెట్ తీసుకోండి. చక్కగా దర్శనం చేసుకోండి. ఏ ఇబ్బంది ఉండదు. సో, ఇందులో మోసపోవడం కానీ అవి కానీ ఏమి ఉండవండి.
మనోళ్ళు తెలియక తెలియని వాళ్ళు ఎక్కడైనా మోసపోతారు అన్నట్టుగా ఉంటుంది కానీ, మీరు ఒకసారి ఈ వీడియో చూసారు కాబట్టి మీకు అసలు ఇబ్బంది అనిపించదు. రైల్వే స్టేషన్‌లో దిగుతారు, ఆటో పట్టుకుంటారు, డైరెక్ట్ టెంపుల్ దగ్గర దింపుతారు వాళ్ళు. టెంపుల్ దగ్గర స్నానం చేసేయండి, దర్శనంకి వెళ్ళండి, మళ్ళీ వచ్చేస్తారు. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోవడానికి చక్కగా బస్సులుంటాయండి. మీరు టెంపుల్ బయటకొచ్చేస్తేనే బస్సు ఉంటుంది డైరెక్ట్‌గా. కొండపైకి బస్సులుంటాయి. లేదా టికెట్ తీసుకుంటాం తిరుపతిలో అనుకుంటే గనక, తిరుపతిలో మీరు ఆగొచ్చు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అన్నది మీకు ఉండదనమాటండి. చక్కగా మీరు శ్రీకాళహస్తి వెళ్లి చక్కగా దర్శనం చేసుకోండి. ఇక్కడ అమ్మవారిని కోరికలు కోరొద్దని చెప్తారండి. జ్ఞాన ప్రసూనాంబ, జ్ఞానాన్నే ప్రసాదించమ్మా అని మీరు అడగాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ముందుగా అమ్మవారికి పూజలు చేసి తర్వాత స్వామివారికి పూజలు చేస్తారనమాట. ఇక్కడ విశేషం అండి అది. ఓకేనండి. మరొక వీడియోలో మరొక దేవాలయం గురించి మనం చర్చించుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ చేయండి. వాట్సాప్ నంబర్ ఇచ్చాం కాబట్టి మీరు వాట్సాప్‌లో కూడా నాకు మెసేజ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.